హలో హలో జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరాపేట నుండి ఈ కార్యక్రమాన్ని పాదయాత్రను ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ గారి పాదయాత్ర తొలి మనం ఇక్కడ నుండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు అన్నగారు జీవనన్న గారు శిల్పి
నాయకులు ఈరోజు ఇక్కడికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళ పెద్దలకు ఇన్ఛార్జ్ ఆర్ శ్రీనివాస్ గారికి, ఇంకో పొన్నం సత్యం గారు, బీర్బల్ సత్యం గారు, ఇక అందరి దయచేసి మన్నించాలి. నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, నాగం కుమార్ గారు ఉన్నారు, ఇంకా అందరూ పేరు పేరున దయచేసి క్షమించాలి. ఇక ఈ కార్యక్రమాన్ని సంగీత టౌన్ అధ్యక్షులు అందరికీ, మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ఈ వర్షంలో కూడా ఇంతమంది మీరు వచ్చినందుకు అక్క చెల్లెలకు, తమ్ముళ్లకు, అన్నలకు, పెద్దలకు పేరు పేరున నమస్కరిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం 7 నియోజకవర్గాల నుండి పూర్తి చేసుకోవడం, ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటూ మనం అక్కడ వచ్చిన మీ అందరికీ పేరున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మీ కార్యక్రమాన్ని ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు దీన్ని మాకు ప్రారంభోత్సవం చేసి ఆస్వాదించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మానవుడు జీవించేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నటువంటి ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారు పొన్నం ప్రభాకర్ గారి యొక్క పాదయాత్ర ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరాపేట పెద్దమ్మ తల్లి స్టేజీ నుండి ఎల్కతుర్తి వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క పాదయాత్ర ఇక్కడ నుండి మన అన్న ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారి యొక్క సహస్తాలతో ఈ యొక్క ప్రారంభమై ఈ కార్యక్రమాన్ని పార్లమెంటులో తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఆది శ్రీనివాస్ గారికి, మేడిపల్లి సత్యం గారికి, అందరికీ కూడా నరేందర్ రెడ్డి గారికి, ఇతరత్ర అన్ని పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరికీ, ప్రభాకర్ అన్న అభిమానులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు అన్నగారి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినంత వరకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. జై కాంగ్రెస్. ఇప్పుడు ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. आजादी की ఉదయపూర్ చింతన్ శిబిర్లో ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు మన మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు చేపడుతున్న ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారికి, వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారికి, సంగీతం శ్రీనివాస్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేడు ఈ పాదయాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది. 1942 ఆగస్టు 8వ తారీఖు నాడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టి రవి అస్తమించిన బ్రిటిష్ పాలకులను పారద్రోలాలని, స్వాతంత్రం సంపాదించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు ఈరోజు ఉద్యమం తలపెట్టిండు. ఆ ఉద్యమం తలపెట్టి 80 సంవత్సరాలు అవుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు స్వరాజ్యం నుంచి నేడు సురాజ్యం దాకా జాతీయోద్యమంలో కానీ, స్వాతంత్రానంతరం నవభారత నిర్మాణంలో
కాంగ్రెస్ పార్టీ పాత్ర తప్ప ఏ ఒక్క పార్టీ పాత్ర లేదు. ఇలా మనం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో జాతీయోద్యమంలో ఏ విధంగా పోరాడినాం, నవభారత నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర నేటి తరానికి తెలియజేయాలని చెప్పి ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ పాదయాత్ర 7 నియోజకవర్గాల గుండా పెద్ద ఎత్తున సాగాలని పొన్నం ప్రభాకర్ గారు చేపట్టబోయే ఈ పాదయాత్ర దిగ్విజయం కావాలని, కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సామాన్యుని పేదోళ్ళని నడ్డి విరుస్తున్నాయి, పేదోళ్ళని ఏ విధంగా దోపిడీ చేస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వివరించాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడి మీద ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కలిసి ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను, ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేకలు అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మరి ఈనాడు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలను కలుపుకునే విధంగా గంభీరరావుపేట ఎక్స్ప్రెస్ నుంచి పాదయాత్ర ప్రారంభం చేయడం శుభపరిణామం. ఇది కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ నింపడంతో పాటు ప్రజలలో కూడా ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చరిత్రను కూడా ఈరోజు చెప్పడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవాలకు వచ్చేసినటువంటి మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నావులు సత్యనారాయణ గౌడ్ గారు, మిత్రులు మేడిపల్లి సత్యం గారు, వెంకట్ గారు, ఇంకా చాలామంది మిత్రులు, గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండల పట్టణాల అధ్యక్షులు, కార్యకర్త నాయకులు అందరూ కూడా నా వైపు నుంచి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి పాదయాత్రను మనం ప్రారంభం చేసి ముందుకు పోయే క్రమంలో అన్ని గ్రామాలతో పాటు ఈ జిల్లాలో కూడా ఓవైపు భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని, మనకు స్వాతంత్రం వచ్చినటువంటి చరిత్రను వక్రీకరించేటువంటి కార్యక్రమం చేస్తున్న దాన్ని మనం ప్రజలకు చెప్పే విధంగా ఈరోజు సుసంపన్నమైనటువంటి కుటుంబం మోతీలాల్ నెహ్రూ కుటుంబం, మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూగా మరి దేశ ప్రధాని కాకంటే ముందు స్వాతంత్ర ఉద్యమంలో 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి కుటుంబం. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు తుపాకీ గుళ్ళకు, ఉగ్రవాదుల గుళ్ళకు బయలైనటువంటి దేశం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఇందిరాగాంధీ కుటుంబంగా, రాజీవ్ గాంధీ గారు కూడా మానవ బాంబుకు ఈరోజు మరి ప్రజల కోసం బలైనటువంటి అంశాన్ని కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చరిత్రను, స్వాతంత్ర ఉద్యమంలోకి మన పాత్రను మనం అందరం కూడా చెబుతూ ముందుకు సాగాలని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా మనం చెప్తూ ముందుకు సాగాలి. ఓవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు కూడా పెంచినటువంటి సందర్భాన్ని దయచేసి గమనించి మన ప్రజలకు చెప్తూ ముందుకు పోవాలి. మరి ఇలాంటి కార్యక్రమం పాదయాత్రను ఈరోజు ప్రారంభం చేయడం వరుణుడు కూడా పొన్నం ప్రభాకర్ గారికి ఆశీర్వించే విధంగా మరి వర్షం రూపంలో కూడా వర్ణ దేవుడు ఈరోజు ఈ పాదయాత్రకు తన ఆశీర్వాదం తెలియజేస్తున్నాడు. మరి పొన్నం ప్రభాకర్ గారికి ఈ 10 రోజులు కూడా తన యొక్క అంకుటిత భావంతో ఏదైతే దీక్ష చేయాలని చెప్పి, పాదయాత్ర చేయాలని చెప్పని ముందుకు వచ్చిండో వారికి మనందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ ఈ పాదయాత్ర యొక్క పర్పస్ను విజయవంతం చేయడానికి వారు వెంట మనం నడుద్దామని చెప్పిన మాట, వారు వెంట మనం ఉండాలన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వెంకట్ గారిని మరి రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, గురువర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అన్న మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఆది సీనన్న గారికి, మేడిపల్లి సత్యమన్న గారికి, కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన సత్తన్న గారికి, అదేవిధంగా సిరిసిల్ల డిసిసి అధ్యక్షులకి, సంగీతం సీనన్నకి, మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ
జిల్లా అధ్యక్షులకి, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులకి, ఎన్ఎస్ఐ కార్యకర్తలకి, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మహిళా కాంగ్రెస్, నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే పొన్నం ప్రభాకర్ అన్న చేపడుతున్న పాదయాత్రకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క శ్రేణునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైతే భారతదేశం కలిసి ఉండాలి, ఏదైతే భారతదేశాన్ని విభజించి పాలించే ప్రయత్నము, మన 3 రంగుల జెండాల్ని తీసి ఒక్కొక్క రంగుని తీసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో నిరంకుశ పాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ తప్పులను ఎత్తి చూపే విధంగా ఏదైతే ఈ పాదయాత్ర గంభీరావుపేటకెళ్ళి ఎల్కతుర్తికి చేపట్టిన పొన్నమన్న చేపట్టిన ఈ పాదయాత్రకి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు, ఎందుకంటే ఈ పాదయాత్ర మన ఆఖరి పోరాటం. ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, వారి నిరంకుశ పాలన పైన ఇది పోరాటం. మనం పూర్తి స్థాయిలో ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్తూ వర్షం పడుతుంది కాబట్టి మరి ఎక్కువ సమయం తీసుకొని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పాదయాత్రని మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన నాయకుడు, మన జననాయకుడు, మన అందరి నాయకుడు పొన్నమన్న గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు శాసన మండలి నాయకులు జీవన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారు, వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు, చొప్పదండి ఇన్ఛార్జ్ సత్యం గారు, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు హుజురాబాద్లో పోటీ చేసినటువంటి వెంకట్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు, నరేందర్ రెడ్డి గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కిసాన్ సెల్ అందరూ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతాంగ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షదేవుడు మనం ఆశీర్వచనంగా తీసుకొని ఈరోజు యొక్క యాత్రను ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐసిసి పిలుపునిచ్చినటువంటి భాగంగా 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి గారు అనేక వేల కోట్లు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర, స్వాతంత్రోద్యమం లోపల కాంగ్రెస్ పార్టీ త్యాగాలను ఎక్కడ కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయకుండా ఆజాదీ కా అమృతోత్సవ్ 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుతూ ఉన్నాడు. అదేవిధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరు మాట్లాడినా మన తొలి ప్రధాని నెహ్రూ గారికి మాట్లాడకుండా ఉండలేనటువంటి విధంగా ఈ భారతదేశానికి పునాది వేసినటువంటి నెహ్రూ గారి యొక్క ఆలోచనలు కూడా ఈనాటి ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడతలేదు. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా ముందు చూపుగా దేశ నిర్మాణానికి వ్యవసాయిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, విద్యా వైద్య రంగంలో తెచ్చిన విప్లవాలకు అనుగుణంగానే దేశం ఇంత ఎత్తున అభివృద్ధి చెందగలిగింది అనేటువంటి నగ్న సత్యాన్ని మరుగున పెట్టే ప్రయత్నాన్ని ఈ తరానికి చెప్పే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని ఈరోజు మనమందరం కూడా స్థిరంగా జెండా పట్టుకొని బయలుదేరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం మనం జాతీయ భావంతో, కాంగ్రెస్ పార్టీ త్యాగాలతోటి, కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణం కొరకు చేసినటువంటి అనేక అంశాలను చెప్తూ ముందుకు సాగే విధంగా, దాంతోపాటు స్థానికంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ చేపట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి అంశాలు ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వారా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, తద్వారా ప్రజలకు మంచి న్యాయమైనటువంటి సుపరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ పాదయాత్రలో మనమందరం కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో పేరు మీద బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా రాజ్యాభరణాల రద్దు, పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల పంపిణైతే రాజీవ్ గాంధీ గారు ఇవాళ మనం వాడుతున్నటువంటి సాంకేతికత, ఏ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీకి అంకురార్పణ చేసి 21వ శతాబ్దంలోకి తీసుకునే వ్యక్తి. దాని తదుపరి ఇలా ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఇబ్బంది పడుతున్నా భారతదేశం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడానికి అంకురార్పణ చేసిన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్, వీళ్ళ చరిత్ర లేకుండా 75 సంవత్సరాల భారతవాణి లేదు అనేటువంటి మాట ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణకు మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం లోపల
ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే అక్కడ ఉప ఎన్నిక రావాలి. కానీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి పార్టీ స్వయంగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జాతీయ స్థాయి వాళ్ళు ప్రోత్సహిస్తుంటే ఇంకా అనేకంగా ఉప ఎన్నికలు రాబోతాయని చెప్తా ఉన్నారు. రాజీనామాలు బతుకుండగానే రాజీనామాలు చేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపి వ్యక్తి చనిపోతే రావాల్సిన ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికలు తెచ్చి తామేదో పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తలుపులేసి తెచ్చుకున్నారని తెలంగాణ భావాలను తెలంగాణ ఆకాంక్షల్ని అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మనుగడ లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ అదేవిధంగా మోసాలతో అబద్ధాలతో అవినీతితో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ యొక్క వైఖరిని కూడా ప్రజల దగ్గర చర్చించి తద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తూ ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాని వాళ్ళు కూడా అందరు ముందు యాత్రలో పాల్గొని ఈ యాత్ర విజయవంతానికి సహకరించాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు ఈ యాత్రను ఆశీర్వదించడానికి చేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు ఇలా దేశ స్వాతంత్రం సాధించుకొని 70 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ వజ్రోత్సవ కార్యక్రమాల సందర్భంగా చేపడుతున్నటువంటి ఒక ఈ పాదయాత్ర ముఖ్యంగా ఏదైతుందో రాష్ట్రంలోనే ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు గతంలో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఆరంభం నుండి అంటే ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనాలతోని ఇక్కడ ఆరంభించి దీన్ని ఏదైతున్నదో సిరిసిల్ల ద్వారా అట్లాగే చొప్పదండి నియోజకవర్గమే కానివ్వండి, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గమే కానివ్వండి, మానకొండూరు నియోజకవర్గమే కానివ్వండి, అట్లా ఏదైతుందో వేములవాడ నియోజకవర్గమే కానివ్వండి, హుజరాబాద్ నియోజకవర్గమే కానివ్వండి, ఉస్నాబాద్ నియోజకవర్గమే కానివ్వండి, ఈ 7 శాసనసభ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగిస్తూ ఎలుకతుర్తి వరకు చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏదైతుందో ఆరంభింపజేయటం నేను నిజంగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని అభినందిస్తూ అని చెప్పంటున్నాను. అన్నాడు దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో మహాత్మా గాంధీ గారు జాతిపిత ఇచ్చినట్టుగా పిలుపు మేరకు యావత్ భారతావని ఏదైతుందో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతావనిలో ఈ స్వతంత్ర భారతదేశం సమగ్రత కొరకు ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క మరి త్యాగమూర్తుల చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని చెప్పి అంటున్నాం. ఇవాళ ఏ భారతదేశాన్ని దేశ విభజనతో ముక్కలు చేయాలని సంకల్పించినటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో చివరికి ఏదైతుందో తన ప్రాణాలైనా త్యాగం చేసి ఈ భారతదేశ ఐక్యత నిలబెట్టినటువంటి ఒక ఆ మహనీయురాలు మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శవంతురాలని చెప్పి అంటున్నాను. అంతేకాదు ఈ దేశాన్ని కులాల పేరిట మతాల పేరిట విడదీయాలని చెప్పని భావిస్తున్న ఒక తరుణంలో యావత్ భారతదేశ సమగ్రత కొరకు కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కూడా ఒక సోదర భావనతో మెలిగే విధంగా ఏదైతుందో సద్భావన యాత్ర చేపడుతూ కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఏదైతుందో శాంతి సందేశాన్ని ఇచ్చడంలో భాగంగా మన శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో బలైనటువంటి యొక్క రాజీవ్ గాంధీ గారు మనకు ఆదర్శపూర్తి అని చెప్పి అంటున్నా. ఆనాడు దేశ స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి, దేశ స్వతంత్ర అనంతరమే కానివ్వండి కాక ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినట్టు ఒక త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అంటున్నాను. ఇవాళ మీరు ఆజాదీ కా మహోత్సవ్ మరి కార్యక్రమం పిలిపిస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వమే కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం కూడా భాగస్వామ్యం లేనటువంటి ఒక ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆనాడు జనసంఘ్ పార్టీ కానివ్వండి చెప్పంటున్నాను. ఇవాళ దేశ స్వాతంత్ర చరిత్ర ఏదైతుందో వాళ్ళు ఓన్ చేసుకునే ఒక ప్రయత్నాన్ని వాస్తవాన్ని ప్రజానీకాన్ని వివరించే విధంగా ఈ దేశ స్వాతంత్రం కూడా ఏ జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇవాళ ఉద్యమిస్తే అటువంటి ఒక జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఏ మతోన్మాదులైతే మరి వారి యొక్క హత్యకు కుట్రపడడం జరిగిందో అటువంటి యొక్క తిరిగి మతోన్మాదులు ఇవాళ రెచ్చిపోవడం దొరుకుతుందని చెప్పంటున్నా. దయచేసి ఒకటి గమనించాలి, వీళ్ళ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఒకవైపు అయినట్టయితే
స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పూర్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో ఆరంభిస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారే కానివ్వండి, రాజీవ్ గాంధీ గారే కానివ్వండి, వీళ్ళ భవిష్యత్తులో అయితే మన పూర్వ పివి నరసింహరావు గారే కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారే కానివ్వండి చెప్పంటున్నా. ఈ దేశ నిర్మాణంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర మాత్రమే ఉందని తప్పదని చెప్పంటున్నా. అలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులతో వీళ్ళు దేశ నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పని భాక్రానంగల్ ప్రాజెక్టులను ఆరంభించి నాగార్జున సాగరే కానీ, శ్రీశైలమే కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కానీ ఇలాంటి ప్రాజెక్టు ఎన్నో నిర్మాణం చేసి వీళ్ళు ఈ దేశ అభివృద్ధికి ఆయుపట్టైనటువంటి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి వరకు ఇటు వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో సాగునీటి సంకల్పం కల్పించడంతో పాటుగా విద్యుత్ సౌకర్యమే కానివ్వండి, ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు ఏదైతుందో ఆయుపట్టుగా, చేనేత కూలీలకు ఏదైతుందో ఆయుపట్టుగా నిలిచే విధంగా ఇవాళ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ఒక కార్యక్రమం మనకు తెలియదు కాదని చెప్పి అంటున్నా. పేదవాడికి పట్టేడు అన్నం పెట్టే విధంగా పేదవాడికి అండగా నిలిచిన ఒక పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. దయచేసి ఆనాటి నుండి ఈనాటి వరకు గమనిస్తే 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఒకవైపు అయినట్లయితే 2014లో అధికారానికి వచ్చినటువంటి ఒక కేంద్రంలో ఎన్డీఏ కానివ్వండి, ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే ఒక నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు మెరుగైన ఒక అవకాశాలు లభిస్తామని చెప్పి భావించి వాళ్ళ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంటు స్తంభింపజేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధింపజేయబడ్డట్టయితే వీళ్ళ చివరి మిగిలింది ఏముందన్నా 8 సంవత్సరాల కాలంలో అటు విద్యార్థి లోకం ఏదైతుందో విద్యా అవకాశాలు లభించక, అట్లా నిరుద్యోగ యువత ఏదైతుందో ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు పెరగక నిరాశ నిస్పృహ ఒక విషయాన్ని మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. ఇటువంటి ఒక నియంత్రిత ధోరణితో మెలిగేటువంటి ఒక రాజకీయ పార్టీలు అవి ఏమైనా కానివ్వని చెప్పి అంటున్నా. అటు కేంద్రం ఉన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఈ వాస్తవాలు ప్రజానికి చేయబడే విధంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతుకుళ్లకు అండగా నిలిచే విధంగా, వ్యవసాయానికి ఏదైతుందో కనీస మద్దతు ధర ప్రకటింపజేయబడమే కాదు దాన్ని కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఒక వరంగల్ డిక్లరేషన్ను మన ప్రజానికాన్ని చేరవేసే విధంగా అని చెప్పి అంటున్నా. ఈ వాస్తవాలను చేయడంలో భాగంగా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఏదైతుందో వాస్తవం ఇది జిల్లా స్థాయిలో మరి ఈ కార్యక్రమం చేపట్టాలని సంకల్పించినప్పటికీ ఇలా ప్రభాకర్ గారు వారి గతంలో ప్రాతినిధ్యం వహించినట్టు పార్లమెంట్ నియోజకవర్గంతో వారికి ఉన్నట్టు ఒక అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని ఏదైతుందో ప్రజానికాన్ని మరింత చేరువ కావాలి, కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజానికాన్ని చేరువ చేయాలి, రాబోయేటువంటి ఒక ఎన్నికల్లో ఇటు శాసనసభలో కానివ్వండి, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఎగరవేయడంతో పాటుగా ఇలా జాతీయ స్థాయిలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తిరిగి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో ఈ దేశ సమగ్రత నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఉండాలి తపనతోని, భావనతోని వారి కార్యక్రమాలు చేపట్టడం చెప్పంటున్నా. దానికి అండగా నిలుస్తున్నటువంటి యొక్క ఇటు కాంగ్రెస్ కార్యకర్తలే కానివ్వండి, ఎన్ఎస్యూఏ కానివ్వండి, యువన కాంగ్రెస్ మిత్రులు కానివ్వండి, మహిళా కాంగ్రెసే కానివ్వండి, వివిధ విభాగాలకు చెందినటువంటి యొక్క నాయకులతో పాటుగా ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష మిత్రులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారి కార్యక్రమం ఆరంభ సూచకంగా ఏదైతుందో ఈ పెద్ద మొత్తాల కూడలో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేయడం, ఇందులో పాల్గొంటున్నటువంటి ముఖ్యంగా వీళ్ళ ఎన్ఎస్యూ అధ్యక్షుడైనటువంటి సోదరుడు వెంకట్ గారు ఇలా విద్యార్థుల సమస్యలు ఏదైతుందో విద్యార్థుల కొరకు తన పోరాట చేయడం సంకల్పం పెట్టుకున్నటువంటి సోదరుడు వెంకట్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మిత్రులు శ్రీనివాస్ గారు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మిత్రులు మేడిపల్లి సత్యం గారు చొప్ప నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళ కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రులు నరేందర్ రెడ్డి గారు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు, మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వీళ్ళ పొన్నం ప్రభాకర్ చేపట్టినటువంటి ఈ పాదయాత్ర ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనంతో చెప్పంటూ నేను వీళ్ళు మీరు చేపట్టిన ఈ పాదయాత్ర 10 దినాల్లో 12 దినాలు ఎన్ని దినాల యొక్క మనకు లిమిట్ కాదంటూ నేను మీరు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చివరికంటూ చేపట్టే విధంగా ఇక్కడ ఆరంభింపబడిన ఈ కార్యక్రమం ఇవాళ ఎల్కతుర్తి వరకు ఏది కొనసాగింపజేసి ఇది మొత్తం రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో ఈ విధంగా
ఉన్నాం
సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ అని చెప్పి పేర్కొంటూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. దీని తర్వాత జెండా ఆవిష్కరణ చేసుకొని పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం తీసుకొని పాదయాత్ర ప్రారంభిస్తాం. దీని తర్వాత సముద్ర లింగాపూర్ జస్ట్ 6 కిలోమీటర్, అక్కడ అందరు కూడా భోజన సౌకర్యం ఉంది. మిగతా విషయాలను సత్తని చెప్తారు. అందరూ కూడా హమీద్ గారు తెలియజేస్తారు. భారతదేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను వివరిస్తూ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ స్థాయిలో పాదయాత్రను ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారికి ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పటిష్టతను, కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి సంకల్పించి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి విచ్చేసినటువంటి మా అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారికి, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లందరికీ, గంభీరపేట కాంగ్రెస్ పక్షాన వారందరికీ స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆర కరుణ దేవుడు కరిచినట్టు సమయంలో పట ఇంత వర్షాభావం ఉన్నట్టు తరుణంలో పట ఈరోజు తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మహిళలకు, యువకులకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ అక్కడ చేరుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.
అన్ని పాటలు సార్ ఒక్కడే అదైతే మాట వస్తుంది. మంచిగా